అది కూడా అడిగిపోతే బాడీ కూడా రాదు సార్. బాడీ మాట బాడీ 11 టన్నులకు గాను 70,000 ఇచ్చింది సార్. పరిస్థితి చాలా ఘోరంగా సార్. చిన్న పెట్టుబడి ఎక్కువ. దీన్ని మీటింగ్ చేయాలంటే సాధారణంగా మీటింగ్ అది విపరీతమైన నష్టాలు యూరియా దీనికి అంతే కొరతే దీనికి యూరియా కొరత కానీ తెగులు ఎక్కువ సార్. బంక తెగులు అంతా చెట్టు పెరిగిపోవడం కానీ ఖర్చులు ఎక్కువ సార్. అందులో ఈ 4-5 నెలల నుంచి రేట్లు కూడా లేవు. పెరిగేయాలని చాలా మంది అంత రైతులు పెరిగి అరటి అది చేసుకోవాలని చాలా మంది పెరిగేసారు సార్. కారం పల్లెలు చాలా మంది పెరిగేసారు. అందరికి నమస్కారం. ఈరోజు మనం వేంపల్లె మండలం ఐవారపల్లె గ్రామ పంచాయతీకి చెందిన సంజీవ్ రెడ్డి గారి సీనీ తోటలో ఉన్నాం. ఇక్కడ సీనీకాయలు గతంలో 50,000 నుంచి ₹1,00,000 పలికిన దాఖలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ వచ్చేనే 16,000కు వచ్చింది. సెకండ్ క్వాలిటీ 6,000, 7,000, థర్డ్ క్వాలిటీ ఇంకా 3,000, 4,000కు వచ్చింది. ఈ విధంగా ఉంటే రైతుల ఆత్మహత్య తప్ప ఏం జరగదని మేము అనుకుంటున్నాం. 50,000 ఎక్కడ, 12,000 ఎక్కడ? అందులో అకాల వర్షాలు, దానివల్ల అకాల వర్షం పడడం వల్ల కాయలు మాగడం, కోత కోసుకోలేకపోవడం, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే దీనిని గమనించి ఒక గరిష్ట ధరను నిర్ణయించి కనీసం 30,000 నుంచి 50,000 మధ్యలో గరిష్ట ధరను నిర్ణయించి ఈ సీనీకాయల రైతుల నుంచి డైరెక్టుగా మధ్యలో దళారులు లేకుండా డైరెక్ట్ ప్రభుత్వం విక్రయించి రైతులను ఆదుకోవాలా. లేని పక్షంలో రాష్ట్రంలో ముఖ్యంగా మా పులివెందుల నియోజకవర్గంలో సీనీ రైతులు ఎక్కువ. సీనీ రైతు ఏ ఒక్క రైతు ఏదన్నా జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ బాధ్యత తీసుకోవాలని హెచ్చరిస్తున్నా. మీరు వెంటనే మీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి గరిష్ట ధరను నిర్ణయించి 30,000 నుంచి 50,000 మధ్యలో పెడితే కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడులన్న వాళ్ళ చేతికి అంది వాళ్ళు ఏదో కొద్దిగా రైతాంగం చేసేందుకు సుఖంగా ఉంటారు. గతంలోనే ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, రైతాంగం ఇచ్చిపెట్టి రాజధానికి పోదామని గతంలో. ఇప్పుడు అదే విధంగా ఉన్నట్టుంది. సాఫ్ట్వేర్ను డెవలప్మెంట్ చేసేదానికి ఉన్నాడు ఆయన. రైతులను పట్టించుకునే పాపాన ఏ పక్షంలో ఏ కోశాన కనిపించడం లేదు. అదేవిధంగా నిన్న అరటి రైతులు కూడా దాదాపు కింటా 5,000 పోయింది పాపం. ఉల్లి రైతుల సమస్యలు అట్లే ఉన్నాయి, యూరియా సమస్యలు అట్లే ఉన్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఒకటే, వెంటనే సీనీ రైతులకు గరిష్ట ధర నిర్ణయించి 30,000 నుంచి 50,000 వరకు వాళ్ళకి గరిష్ట ధర నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అవసరమైతే తులసిరెడ్డి గారి నేతృత్వంలో మేము జిల్లా అధికారులను కూడా కలిసేదానికి సంసిద్ధంగా ఉన్నాం. సీనీ రైతులను నష్టపోతే చూస్తా ఊరుకోమని ఈ టీడీపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.